కానీ కొన్ని సిచ్యువేషన్స్ అండి, క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే మీరు డేట్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్లస్ మైనస్లు ప్రతిదీ మీరే చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ మైనస్లు వచ్చేటప్పుడు ప్రతి దాంట్లో మీరు భాగస్వామి అవ్వాల్సి వస్తుందా? కొన్ని సిచ్యువేషన్లు అనుకోవాలా? అంటే సార్ అవతల వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు, డీల్ చేసుకోలేరు అని దాన్ని బట్టి ఉంటుంది సార్. ఓహో, ఓకే. ఇప్పుడు తన కెరీర్ అంతా మన చేతిలో పెట్టినప్పుడు, తను ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా 100% ఇన్వాల్వ్ అయ్యి నాకున్న సర్కిల్ని బట్టి ఎవరికైనా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయటం ఏదో ఒకటి చేయాలి కదా. అది తప్పదండి. మనం పర్సనల్ ఇదిగా ఉన్నప్పుడు అన్నిట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం వస్తుంది. నేను యాక్చువల్గా పర్సనల్ ఇది ఎప్పుడు పట్టించుకోను. ఒకవేళ నిజంగా నెసెసిటీ ఉంది, మనం లేకపోతే ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు గ్యారంటీగా నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అదే ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజధాని ఇష్యూ అప్పుడు మీ మీద కేసు పెట్టారు కదా రివర్స్లో. అది నా మీద పెట్టలేదు, నేనేదో బ్లాక్మెయిల్ చేశానని ఏదో పెట్టాడు. అది నేను బ్లాక్మెయిల్ చేశాను ఏదో ఫోన్లో మాత్రం నేను కేసు నేను పెట్టాను ఆయన మీద. మీరు పెట్టారా? ఓకే ఓకే ఓకే. ఎందుకంటే తను ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. సరే ఈయనేదో అక్కడ కొత్త రూట్లోకి వెళ్ళాడు, అక్కడ యూటర్న్ ఉంటుంది చూసుకోకుండా డైరెక్ట్ కొడితే దాని అడ్వాంటేజ్ తీసుకుని సెలబ్రిటీ కదా డబ్బులు కొట్టేద్దామని చూసాడు. తర్వాత ఎంకరేజ్ చేస్తే ఆ సినిమాల్లో కాస్ట్యూమర్గా పనిచేసేవాడు, ఆయనకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి సరే మనమే కేసు పెడదామని మేము కేసు పెట్టామండి. ఆయన దొరకలా, పారిపోయి. ఇప్పుడు ఇంకా జరుగుతుంది, అది ఎఫ్ఐఆర్ అవుతుంది. హీరోలకు సంబంధించి అమౌంట్లు మార్కెట్ని బట్టే కదా రెమ్యునరేషన్ పెంచేది. వాళ్ళు మార్కెట్ లేకుండా పెంచుతాం సార్, ఊరికి ఇచ్చేస్తారు ప్రొడ్యూసర్లు. వాళ్ళ ఇంట్లో మన అయితే బాకీ ఉంటా అంటే ఇప్పుడు నేను రోజు 1,00,000 తీసుకుంటున్నా సార్, నేను 2 లక్షలు అడిగితే ఇస్తారా, 1,25,000 అడిగినా ఎవరు? అదేలే, ఊరికే ఎందుకు పెంచేస్తాం? అవతలోడు కూడా నష్టపోయి సినిమా చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకవేళ పెంచాల్సి వచ్చినప్పుడు కూడా చూడండి, మన ఇంతకుముందు సినిమా ఎంత అయింది అని డిస్కస్ చేసుకునే ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు. బయట ఏమనుకున్నాను నాకు తెలియదు, కానీ నేను ప్రొడ్యూసర్స్కి ఫేవర్గానే ఉంటాయి ఎప్పుడు. అందరు ప్రొడ్యూసర్స్కి క్లియర్గా మాట్లాడే చెప్తా, మీకు ఇలా ప్రాబ్లం అయితే పేమెంట్ అలా చేసుకుందాం అంటే, లేదు ఇదే కరెక్ట్, ఇదే తక్కువ ఉంది, అదైతే ఎక్కువ వద్దు, అలా మాట్లాడతారు. కొన్ని సినిమాల్లో అండి, కొన్ని ప్రొడక్షన్కి సంబంధించి అంటే హీరోలు మీరు ఎవరైతే డేట్లు చూస్తున్నారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్గా ప్రొడక్షన్కి ఉండటానికి తీసుకోవడానికి ఆ రోళ్ళు ఏమన్నా కారణం ఏమన్నా ఉంటుందా? స్పెసిఫిక్గా కొన్నిటి వరకే, అన్నిటికీ కాదండి. నేను ఇప్పుడు ఒక సినిమా చేసాం మేము భద్రా ప్రొడక్షన్స్లో, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను. అదేంటంటే వాళ్ళకి ఉన్న వ్యాపారాలు, సినిమా గురించి అసలు అవగాహన లేకపోవటం, ఇటువంటివి ఉండి మనం ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్నప్పుడు నేనేంటంటే ఓకే, మనం ఒక బాధ్యతను ఎత్తి మీద పెట్టుకుంటే కొంతమందికి లైఫ్ దొరుకుద్ది. ఇప్పుడు నిజంగా సినిమా ఆడింది అనుకోండి, అందరి కెరీర్లు బాగుంటాయి, యాక్ట్ చేసిన వాళ్ళు బాగుంటాయి, పని చేసిన వాళ్ళు బాగుంటాయి, అందరూ బాగుంటాయి. అలాగే ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిందంతా ప్రొడ్యూసర్కి ఇక్కడ అవగాహన లేకుండా సినిమా చేద్దామని ఒక ప్యాషన్తో ఉన్న వాళ్ళకి చేశాను. అది ఎల్లో ఫ్లవర్స్ రమేష్ ముప్పాల్ గారికి 3 సినిమాలు చేస్తాను. ఇప్పుడు ఈ భద్ర ప్రొడక్షన్లో ఈ సినిమా చేస్తున్నాను. అదేంటంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ రావాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి వర్క్ దొరకాలని. నేను హీరోలకు కూడా అదే కథ, ఒక ఇది కొంచెం యావరేజ్గా ఉందంటే కూర్చొని చేద్దామండి, యావరేజ్గా ఉన్న కథ దొరకడం కూడా కష్టమే. విన్నప్పుడు కథకని మనం షూటింగ్ చేసిన కథకి చాలా తేడాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. అవును, బిగినింగ్ ఎలా ఉండదో అలా ఉండదు. ఒకసారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని ఏదో రకంగా మా ప్రతి హీరో సంవత్సరానికి 4 సినిమాలు చేయాలని ట్రై చేస్తుంటాను నేను. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెరిగి కంటెంట్ వస్తుంది, దాంతోపాటు చాలామందికి పని దొరుకుతుందనే కాన్సెప్ట్లోనే ఉంటుంది ఎప్పుడు. మీరు ఆల్మోస్ట్ విన్న తర్వాత కన్ఫర్మేషన్ అయిన ప్రాజెక్టులని కొంచెం అది అంటే టైం లైన్లోకి తేడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటారంట. కారణం, రీజన్స్ ఏంటి? టైం తీసుకునేది ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రతి హీరో 3-4 సినిమాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఓకే అంటారంట, అన్న తర్వాత కూడా దాన్ని టైం అంటే ఓకే అంటాం తర్వాత టైం తీసుకోవడం అంటే, ఇప్పుడు మీరు ఒక కథ చెప్పారు అనుకోండి సార్, బాగాలేదండి మీరు వెంటనే చెప్తే మీరు ఇమీడియట్గా హర్ట్ అవుతారు. ఎందుకంటే దాని వెనకాల మీరు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కూర్చొని రాసుకుని ఉంటారు. ఓకే, ఆ కథలో కూడా ఉంటుంది, పాయింట్ లేకుండా చెప్పేయడానికి రారు కదా, వాళ్ళు చాలా కష్టపడి చెప్తారు. అది ఏమవుతుందంటే హీరోయిన్ సూపర్ ఉంది సార్, ఇది మనం చేసేద్దామని చెప్పేస్తాను నేను కానీ మీకు.
చెప్పే మీరు వెళ్ళాక కూర్చొని చెప్తారు, సార్ మన కెరీర్లో మన ఈ సినిమా ఇంత చేస్తుంది, ఇది ఇంత ఇది ఉంది, ఇందులో కొంచెం ప్రాబ్లం ఉంది సార్, కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి అని నాకు చెప్తారు. ఓకే. అప్పుడు నేను హీరోలు అన్నాడయ్యా రేపు నుంచి నువ్వు రాక అనలేను కదా, నేను బ్యాడ్ అవుతారు ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా బ్యాడ్ అవుతా. అందుకని ఏం చేయాలంటే అవతల వాళ్ళు కూడా షాక్గా లేకుండా, ఏమంటే ఇది కథ అంతా బాగుంది, ఇక్కడ ఏదో పాయింట్ ప్రాబ్లం ఉంది అని నా మీద వేసుకుంటా, నాకు అనిపించింది ఇలా ఇలా అని. నెమ్మదిగా ఆ ప్రాజెక్ట్ వేరే ఇంకోళ్ళతో ఎవరితో చేసుకుంటే బెటర్ ఏమో అండి, ఇప్పుడు కొంచెం టైం బట్టి ఇలా ఉంది, బిజీగా ఉన్నారు అని ఏదో అలా అవాయిడ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకోండి. అసలు నేను నాకు బ్యాడ్ నేమ్ రావడానికి రీజనే అది. ఇమ్మీడియట్గానే చెప్పేస్తా అసలు, ఎందుకంటే నేను ఐ రెస్పెక్ట్. ఇప్పుడు మీరు కథ చేసుకున్నారు, ఈ హీరో కాబట్టి ఇంకో హీరో దగ్గర ట్రై చేసుకుంటారు. రైట్. మాకు నచ్చకుండా అలా కంటిన్యూ చేసి ఓ సంవత్సరం తిప్పుకుని మీ టైం వేస్ట్ చేసి, అది చాలా క్రూషియల్ అండి, ఎవరికైనా టైం క్రూషియల్ కదా. రైట్. మీరు ఇప్పుడు ఈ సినిమా కాకపోతే వెబ్ సిరీస్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకోవచ్చు, లేకపోతే కొత్త హీరోకే వెళ్ళిపోవచ్చు. ఇదేదో బాగుంది, దీని పాయింట్ నెమ్మదిగా లాగి ఏదో రకంగా ఇప్పుడు మనకి ఏదైనా గ్యాప్ వస్తే ఈ సినిమా చేద్దాం, అసలు అలాగే ఉండదండి. అది అలా ఉన్నా చెప్పేస్తాం, మీరు ఇంకో సినిమా చేసి రండి, టైం బట్టి ఇలా ఉంది ఇక్కడ, ఆ సినిమా తర్వాత ఇచ్చేద్దాం, అలాగే ఉంటుంది. ఓకే. ఒక్కోసారి ఏంటంటే బిగినింగ్లోనే ఒక ఆవేశంతో వస్తారు, తర్వాత మనం కొంచెం స్లో చేయగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది. ఓకే. అవి చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ రాగానే చేయడానికి ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చారు అనుకోండి, ఓ డైరెక్టర్ వచ్చారు, ఆయన ఇంతకుముందు ఏం చేసి సినిమా తీసారో తెలియదు, కొత్త వాళ్ళతో వచ్చినప్పుడే టైం తీసుకోవాల్సి వస్తుందండి. వాళ్ళు ఎక్కడ పని చేశారు, రేపొద్దున ఇన్ని కోట్లు, ఇంత షెడ్యూల్ స్టార్ట్ చేశాక సినిమా కరెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి డైరెక్షన్, తర్వాత ప్రొడ్యూసర్ డబ్బులు పోతే హీరో కెరీర్ మొత్తం నాశనం అయిపోద్ది. ఓకే. అలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అందుకనే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఏంటంటే మా హీరోతో ఎవరైనా కొత్త వాళ్ళు సినిమా చేద్దాం అనుకుంటే, అందులో మీకు నచ్చిన సీన్ ఏదన్నా ఒకటి షూట్ చేస్తే అండి మేమే డబ్బులు పెడతాం, ఒక మంచి సీన్ మీరు చేయగలరు కాన్ఫిడెంట్గా అనుకుంటే అది షూట్ చేసి తెస్తే చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. ఆ షూట్లో వాళ్ళు చేయలేకపోతే మీరు ఈ సినిమా వద్దులేండి అని చెప్పి మానేసిన సినిమా కూడా ఉన్నాయి. కానీ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి హీరోల దగ్గర? అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 decades అనుకోవచ్చా అండి ఆల్మోస్ట్? మీరు చెప్పారు కదా, అన్నట్లు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా, బడ్జెట్లు పెంచేస్తూ ఉంటారు కదా, అదే ఉండదు, అది టాకే. అంటే పెంచితే మార్కెట్ పెరుగుద్దనా హీరోలకి? ఎంత పెరుగుద్ది సార్, బడ్జెట్ పెంచితే మార్కెట్ పెరగదు, కథలో కంటెంట్ ఉంటే పెరుగుద్ది. చిన్న సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అవ్వలేదు. ఇప్పుడు జాతిరత్నాలు 20 కోట్లు పెడితే 100 కోట్లు వేసేదే ఏంటి, అలా ఉండదండి. అది రిలీజ్ అయిన టైము, అందులో ఉన్న ఆర్టిస్టులు, ఆ కథ, ప్రేక్షకుల మూడు, ఆ జోనర్ చాలా ఉంటాయి ఓ సినిమా హిట్ అవటం. అంటే ఏ మేనేజరు ఇట్లా ట్రావెల్ కాలేదు, అదే అందుకని ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అది ఎందుకు కాదండి, ఇప్పుడు ఉన్న మేనేజర్లు అందరూ, ఇప్పుడు హర్యానా ఉన్నాడు, రకుల్ప్రీత్ సింగ్ కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా ఆయన చూస్తున్నారు కదా, అలా అందరూ. మెయిన్ వాళ్ళు టచ్ అంటే ఆల్మోస్ట్ మీ దగ్గరే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే. అలా ఏమో సార్, నేను చూసిన వాళ్ళు కూడా సగం మంది నన్ను తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా, లేటెస్ట్గా సునీల్ తీసాడు, అదే ఉండదు, సక్సెస్గా మేనేజర్గా ఉంటాం, అలాగే ఉండదు. ఎందుకు సునీల్ గారి దగ్గర నుంచి రావాల్సి వచ్చింది బయటికి మీరు? సునీల్ని అడగండి, అది గట్టిగా చెప్తారు. తను బాగా బిజీగా ఉన్నాడు కదా. ఓకే. వరుస సినిమాలు చేస్తున్నాడు, అంటే తను ఏంటంటే క్లాష్లు ఏమన్నా వస్తే నేను పర్సనల్గా వెళ్ళి చేస్తే బెటర్గా ఉంటుంది, నేను ఈ ప్రొడక్షన్ ఇవన్నీ చూస్తున్నా కదా, ఈయన మీద ప్రెజర్ తేవటం ఎందుకు, ఇప్పుడు నన్ను అడిగితే నేను సరే నేను మాట్లాడతానని ఒక్కోసారి మర్చిపోతుంటాను. ఓకే. మనకున్న బిజీకి. తను ఏంటంటే ఇప్పుడు హీరో నుంచి మళ్ళీ ఈ కెరీర్కి వచ్చింది కదా, కొంచెం పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాడు. అది నా దగ్గర నుంచి లేకపోయేటప్పటికి నాకు అది అలా అర్థమైంది, తను ఏం చెప్పలే నాకు. ఓకే. ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని వస్తాను, ఓకే హ్యాపీగా. నేను రీజన్ అడిగినా, ఎవరన్నా అలా అడిగారు, ఓహో అని నేనే అనుకుని. అవకాశాల క్రియేషను నేను చేయనని కదా, అంతే కదా దాన్ని. నేను చెప్పేది కూడా అదే కదా. అదే బిజీగా ఉన్న వాళ్ళు డేట్లు వస్తాం, కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశం తెప్పించలే. అలా అయితే నేను చాలా బిజీ ఉండాలి కదా.
కొత్త అవకాశాలు తెప్పించమంటే నా కెరీర్ నేను బిల్డ్ చేసుకుంటా కదా సార్. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా మీరు. నేను చేస్తున్నాను, కానీ ఈ రేంజ్ కాదు కదా, నెక్స్ట్ రేంజ్లో ఉండాలి అసలు కెరీర్ బిల్డప్ అంటే. అలా ఉండదు, ఎవరి టాలెంట్ని బట్టి ఆడికి వస్తుంటాయి అంతే. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ కరెక్ట్గా రీచ్ అయ్యారు? నేను అలా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను, అదే ప్రాబ్లం. మీకున్న సర్కిల్ ఇంత పెద్ద సర్కిల్ కదా, ఇప్పటికైనా అనిపించిందా ఇంకా లైఫ్ చూడ? ఎప్పుడైనా సర్కిల్ పెరిగి వెళ్తే మనకి పర్సనల్ టెన్షన్ పెరుగుతుంది తప్ప ప్రశాంతంగా ఉంటాం కదా. సర్కిల్ పెరిగి వెళ్తే మనకి పర్సనల్ లైఫ్ పోద్ది. ఇప్పుడు భద్ర ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇది వరకన్నా నాకు అంటే బాగా వర్క్ ఎక్కువైపోయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. నేను అసలు ఆ టైప్ కాదు. నేను జాలీగా ఆ రోజు అసలు నెలకు 2-3 రోజులు షూటింగ్ చేసామా అని ఎలా గడిచిపోద్ది, ఆ టైపు ఆలోచించే టైపు. ఓకే. ఇప్పుడు బాధ్యతలు పెరిగి కొలిది టెన్షన్స్ కూడా పెరుగుతుంటాయి. ఓకే, సరే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, నాకు కూడా బాగానే ఉంటుంది అని కొన్ని బాధ్యతలు నెత్తి మీద తీసుకోవాల్సి వచ్చింది.